హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఏం సందేశం తీసుకొచ్చారో చూద్దామండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పబోయేది ఏంటంటే, తల్లి, ఇది ఆ దైవ నిర్ణయించాడు, నీ బుద్ధి మందగించింది, కాస్త మేలుకో అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. ఈ సందేశం విన్నంతసేపు మీ జీవితంలో ఖచ్చితంగా ఎక్కడ తప్పు చేస్తున్నారో గ్రహించగలుగుతారు. ఎక్కడ మన బుద్ధి మందగిస్తుందో అక్కడ బాబాగారు మనకు కాస్త మేలుకొని బాబాగారు ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా తెలియబరుస్తున్నారు. తప్పు చేయడం మానవ సహజం, కానీ ఆ తప్పుని గ్రహించలేకపోతేనే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి అలాంటి సమస్యలేవి మన జీవితంలోకి లేకుండా ఉండడానికి ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అందిస్తున్నారు. మరి ఆ సందేశం ఏ విధంగా బాబాగారు మనకు తెలియజేస్తున్నారో ఈ చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. అనగనగా రామచంద్రపురం అనే ఒక గ్రామంలో శంకరయ్య అని దర్జీ అంటే బట్టలు కుట్టేవాడు ఉండేవాడు. ఆ ఊళ్ళో ఎవరు కొత్త బట్టలు కుట్టించుకోవాలన్నా శంకరయ్య దగ్గరికి వచ్చేవారు. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా శంకరయ్యకు పోటీ ఎవరుండేవారు కాదు. కానీ శంకరయ్య కుట్టడానికి ఇచ్చిన బట్టల్లో ఎంతో కొంత మిగుల్చుకొని తన కొడుక్కి చొక్కాలు కుట్టేవాడు. ఒకరోజు శంకరయ్య కొడుకు సీను వేసుకున్న చొక్కా చూసి సీను స్నేహితుడు విష్ణు ఇలా అడుగుతాడు, ఏరా సీను, ఈ చొక్కా చాలా బాగుంది, ఎంతో అందంగా ఉంది. ఈ చొక్కా అంతా బాగుందారా నీకు? ఇది మా నాన్న కుట్టాడురా. మా నాన్న నాకు నెలకు 2 చొక్కాలు కుడతాడు. అవునరా, మీ నాన్న చాలా బాగా కుడతాడు. మా నాన్న ఉన్నాడు చూడు, ఏం చేద్దాం, పండుగకి ఒక చొక్కా కూడా కుట్టించటమే కష్టం. దాందేముంది లేరా, నా దగ్గర బోలెడు చొక్కాలున్నాయి, కావాలంటే నువ్వు నా చొక్కాలు వేసుకో. ఈలోపు అటువైపు కృష్ణ అనే ఆ ఊరిలో ఒక వ్యక్తి అచ్చం సీను వేసుకున్న చొక్కా లాంటిది వేసుకొని వస్తూ సీనును చూసి ఆగి, మన ఇద్దరి చొక్కాలు ఒకేలా ఉన్నాయి. నీ చొక్కా మీ నాన్న ఎప్పుడు కుట్టాడ్రా? 2 రోజుల క్రితం పుట్టాడండి. అయినా మన ఇద్దరి చొక్కాలు ఒకేలాగా ఉండడం ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకు ఆశ్చర్యంగా ఉండదు? నీకు కుట్టిన చొక్కా కూడా నాకు నా చొక్కా నుండి కాజేసిన కుట్టిందేరా. ఎన్నిసార్లు తిట్టినా మీ నాన్నకు బుద్ధి రాదు. మా నాన్న అలా ఏం చేయడండి. మొన్న పట్నం వెళ్ళినప్పుడు కొనుక్కొని వచ్చానని మా అమ్మతో చెప్తుంటే మీ నాన్న అలానే చెప్తూ ఉంటాడు. నీకు కుట్టే బట్టలన్నీ నాలాంటి వారి దగ్గర కుట్టినవే. అలా శంకరయ్యని తిట్టుకుంటూ ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది విని సీనుకి చాలా కోపం వస్తుంది. అక్కడి నుండి ఇంటికి వెళ్ళి, నాన్న, నాకు ఈ చొక్కా ఎక్కడ కొని తీసుకొచ్చావు? నిజం చెప్పు, నువ్వు మొన్న పట్నం వెళ్ళినప్పుడు తెచ్చావా? అవునరా, మొన్న ఆదివారం పట్నం వెళ్ళినప్పుడు తీసుకొచ్చా. ఈ కొత్త చొక్కాని కుట్టాను. ఏం బాగానే ఉంది కదా. నువ్వు అబద్ధం ఆడుతున్నావు నాన్న. ఇది ఆ కృష్ణ గారికి కుట్టిన చొక్కా గుడ్డ నుండి కొంత తీసుకొని నాకు చొక్కా కుట్టావు కదా. ఆయన ఈరోజు ఇలాంటి చొక్కాని వేసుకొచ్చి నా చొక్కా కూడా ఆయన గుడ్డ నుంచే నువ్వు కాచేసి కుట్టావంటున్నాడు. ఆ కృష్ణగాడు అలా అన్నాడా? అంటే ఆ రకం చొక్కావాడు ఒక్కడే కొన్నాడా ఏంటి? పొరపాటున మనం కూడా అక్కడే కొనుండొచ్చు కదా. ఈసారి కృష్ణ కనబడినప్పుడు వాడి పని చెప్తానులే. నువ్వు అబద్ధం ఆడుతున్నావని నాకు తెలిసిపోయింది నాన్న. ఇంకోసారి ఇలా కుడితే నేను అస్సలు వేసుకోను. అలా అంటావేంటిరా? కోపం తెచ్చుకోవద్దు, వాళ్ళు అలాగే అంటారు. మిగిలిపోయిన గుడ్డ ఊరికే పాడేయడం ఎందుకని నీకు చొక్కా కుట్టాను అంతే. అయినా వాడు కూడా ఇదే రోజు చొక్కా వేసుకొస్తాడని నాకు మాత్రమేం తెలుస్తుంది? నీకు కుట్టే కొత్త బట్టలని ఇలా కుట్టినవే. ఈసారి అలా చెయ్యనులే. అయినా నువ్వు చిన్నవాడివి, అటువంటివేమీ పట్టించుకోవద్దు, వెళ్ళి ఆడుకో. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఆ ఊరి జమీందారి గారి దగ్గర పనిచేస్తున్న రాఘవయ్య కొత్తగా బట్టలు కుట్టించుకోవడానికి వస్తాడు. రండి రండి రాఘవయ్య గారు, ఏంటి కొత్త బట్టలు ఏవో తెచ్చినట్టున్నారు? అవును శంకరయ్య, ఇదిగో గుడ్డ, దీంతో 2 చొక్కాలు కుట్టు. నాకు ఎవరు చూసినా ఎక్కడ కుట్టించావనాలి, ఆ విధంగా కుట్టాలి. మీరు ప్రత్యేకంగా చెప్పాలా? నీకెందుకు, మీరెళ్ళి 4 రోజులు ఆగిరండి, వీటిని కుట్టి ఉంచుతా. ఇదిగో శంకరయ్య,
మీకు ముందే చెప్తున్నాను, నేను ఇచ్చిన బట్టలు ఏమైనా తీసుకున్నట్టు తెలిసిందో ఊరుకునేదే లేదు. అసలే నీకు ఎవరు బట్టలు ఇచ్చినా అందులో ఎంతో కొంత కుట్టేస్తావని చెడ్డ పేరు కూడా ఉంది. అదంతా కూడా ఉట్టి పుకారయ్య రాఘవయ్య గారు. అదేమీ లేదు. నీ కొలతలు నా దగ్గర ఉన్నాయి. వెళ్ళి రండి. మెల్లక ఏం చేస్తాను? వేరే ఎవరి దగ్గర ఇద్దామన్నా నీలాగా కుట్టేవాడు ఎవరు లేరు. సరే, జాగ్రత్తగా కుట్టు. అది అసలే చాలా డబ్బులు పెట్టి కొన్నాను. జమీందారు గారి దగ్గర పనిచేస్తున్నాను కదా. ఆ విధంగా రాఘవయ్య బట్టలు ఇచ్చి వారం రోజుల తర్వాత తిరిగి కుట్టినప్పటి బట్టలు తీసుకోవడానికి వస్తాడు. అక్కడ శంకరయ్య కొడుకు సీను బయట స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు. శంకరయ్య, నా బట్టలు కుట్టావా లేదా అన్నట్టు నీ కొడుకు వేసుకున్న చొక్కా అచ్చం నేను ఇచ్చిన గుడ్డలాగానే ఉంది. అబ్బే, అలాంటిది ఏమీ లేదండి. ఏది చూపించు. ఇదిగో చూడండి, మీరు కుట్టమన్న బట్టలు. ఇదిగో చూడు, అచ్చం నా చొక్కలాగే ఉంది. మీ అబ్బాయి వేసుకున్న చొక్కా కూడా ఇందులో కూడా కొట్టేశావన్నమాట. నేను ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మాత్రం మారదు. అలా అంటే ఏంటారేంటి? మీరు తీసుకున్న బట్టను చూసి నేను మొన్న పట్నం వెళ్ళినప్పుడు అలాంటిదే మా అబ్బాయికి కూడా తీసుకున్నాను. అంతేకాని మీరిచ్చిన బట్టలో నేనేమీ కాయ చేయలేదు. నువ్వు అబద్ధాలు ఆడవద్దు. నీ గురించి నాకు మొత్తం తెలుసు. అయినా కనీసం ఒక్కసారైనా నేను వేసుకోకముందే మీ అబ్బాయి వేసుకోకుంటే ఎలా? శంకరయ్య, నీ బుద్ధి తెలిసి కూడా నీకు బట్టలు ఇచ్చాను చూడు, అదే నా బుద్ధి తక్కువ. ఇంకెప్పుడు నీకు బట్టలు కుట్టడానికి ఇవ్వను. అలా శంకరయ్యని తిట్టుకుంటూ రాఘవయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలానే అంటారు, మళ్ళీ నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు? అయినా ఈ సీనుగాడు 2 రోజులు ఆగలేడా? పుట్టిన వెంటనే వేసుకొని తిరుగుతాడు. ఒరే సీను, ఇట్రా. ఏంటి నాన్న పిలిచావు? ఏరా, నీకు అస్సలు బుద్ధుందా? ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఈ చొక్కా నిన్ననే కదా కుట్టాను, అప్పుడే ఎందుకు వేసుకున్నావు? ఈ చొక్కా నాకు బాగా నచ్చింది నాన్న. వేసుకుంటే ఏమైంది ఇప్పుడు? నీకు ముందే చెప్పాను కదా, ఈ చొక్కా వేసుకొని ఆ రాఘవయ్య ముందు తిరగవద్దు అని. వాడి గుడ్డలో మిగిలిన ముక్కతో కుట్టాను. నీకు చొక్కా కుడితే సరిగ్గా అతను వచ్చే సమయానికి నువ్వు ఆ చొక్కా వేసుకొని తిరుగుతున్నావు. చూసి ఏమనుకుంటాడు? పైగా నాకన్నా ముందు నీ కొడుకు వేసుకొని తిరుగుతున్నాడు అంటున్నాడు. నేను వేసుకునే సమయానికి రాఘవయ్య గారు వస్తారని నేనేమైనా అనుకున్నానా? పైగా నాకు ఈ చొక్కా బాగా నచ్చింది. నువ్వెక్కడ దొరికావురా బాబు? పైగా నా పరువు మొత్తం తీసేస్తున్నావు. ఇంకోసారి నీకు కొత్త చొక్కా కుట్టాను. అలా ఉండగా ఆ ఊరి జమీందారి గారి అబ్బాయికి వివాహం కుదురుతుంది. పెళ్ళికి మంచి బట్టలు కుట్టించుకోవాలనుకుంటాడు. చూడండి రాఘవయ్య గారు, రేపు మన ఇద్దరం పట్నం వెళ్ళవలసి పని ఉంది. అబ్బాయి వివాహం కుదిరింది. నాకు అబ్బాయికి ఒకే విధంగా ఉండేటట్టు బట్టలు తీసుకుందామని అనుకుంటున్నాను. సరేనయ్యా, రేపు ఉదయం ఆ జట్కా బండిని తయారు చేసి ఉంచుతా. ఆ బట్టలు ఎలా ఉండాలంటే అవి ఇంతకుముందు ఎవరు చూడని విధానంగా ఉండాలి. ధర ఎక్కువైనా పర్వాలేదు. మన జమీందారి స్థాయికి ఎక్కడ తగ్గకుండా ఉండాలి. అలా పట్నం వెళ్ళి కొంటే అందరూ అక్కడే కొంటూ ఉంటారు కదండి. పొరపాటున మీరు కొన్న దగ్గరే మన ఊర్లో వాళ్ళు ఎవరైనా కొంటే బాగుండదు. మనమే ఎవరినైనా బట్టలు నేసేవారిని పిలిపించి కొత్తగా తయారు చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నిన్న రాత్రి ఒక కల వచ్చింది రాఘవయ్య గారు. నా కుమారుడి వివాహంలో నేను మా అబ్బాయి ఇద్దరం బంగారు బట్టలు వేసుకున్నట్టు అందరూ ఆ బట్టలు చూసి చాలా బాగున్నాయని అన్నట్టుగా కల వచ్చింది. అలా నిజంగా జరిగితే ఎంత బాగుంటుంది కదూ. అలా జరిగే అవకాశం ఉంటుందంటారా? నీకు నిజంగా మీకు ఆ కళ నెరవేర్చుకోవాలనుంటే బంగారంతో బట్టలు నేసేవాడు ఉన్నారేమో కనుక్కొని చూస్తానయ్యా. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. బంగారంతో బట్టలు నేసేవాడిని తీసుకురండి. అలా రాఘవయ్య అన్ని చోట్ల వెతికి బట్టను నేయడంతో అనుభవం ఉన్న ఒక వ్యక్తిని తీసుకొస్తాడు. అప్పుడు మహారాజు ఇలా అంటాడు, చూడండి, నేను దారంతో బట్టలు నేస్తూ ఉంటారు కదా, అలాగే నేను కొంత బంగారం ఇస్తాను. దాంతో బట్టలు తయారు చేసి ఇవ్వగలరా? అందరిలాగా పెళ్ళికి సాధారణ బట్టలు వేసుకుంటే నా ప్రత్యేకత ఏముంటుంది? అందుకే బంగారంతో తయారు చేసిన బట్టలు వేసుకోవాలనుకుంటున్నాను. అది మీ వల్ల సాధ్యమవుతుందా? అవుతుందయ్యా. ముందుగా బంగారంతో పలుచని దారం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దానితో మొగ్గం మీద బట్టలు నెయ్యాలి. కానీ ఈ విధంగా తయారు చేయడానికి చాలా సమయమే పడుతుందయ్యా. మా అబ్బాయి పెళ్ళికి ఇంకా 2 నెలల సమయం పడుతుంది. మా ఇద్దరికి 4 జతల బట్టలు కావాల్సి ఉంటుంది. అవి తయారు చేసి ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో చెప్పండి. అయ్యా, 4 జతలంటే దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. 20 రోజులలో మీరు ఆ బట్టని ఇస్తామంటే
నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. మీకు కావలసిన బంగారాన్ని ఈ రాఘవయ్య గారికి ఇచ్చి పంపుతాను. మీరు వెంటనే పని మొదలు పెట్టండి. అలా బట్టలు నేసే వ్యక్తికి 20 రోజులలో 4 జతలకు కావలసిన బట్టను నేసి ఇస్తాడు. అవి జమీందారు గారికి ఎంతగానో నచ్చుతాయి. దానికి తగిన పైకం చెల్లించి ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించేస్తాడు. అయ్యా, మీరు అనుకున్నట్లే బంగారంతో బట్ట అయితే తయారైపోయింది. ఇక మీ కళ నెరవేరినట్టే కదయ్యా. అప్పుడే ఎక్కడ బంగారంతో బట్ట తయారైతే సరిపోతుందా? ఇంకా ఈ బట్టను సరైన దర్జీకి ఇచ్చి మనం అనుకున్నట్టు కుట్టించిన తర్వాత కదా నా కళ నెరవేరినట్టు అవుతుంది. అవునండి, మీరన్నట్టు దీన్ని మంచి దర్జీకి ఇచ్చి కుట్టినప్పుడే కదా మీరు ధరించడానికి వచ్చేది. మన ఊళ్ళోని మంచి దర్జీ ఉన్నాడు కదా, ఒకసారి ఆ శంకరయ్యని పిలిపించండి. నాది మా అబ్బాయిది. కొలతలు తీసుకొని ఈ బంగారు బట్ట తీసుకొని వెళ్తాడు. అయ్యా, ఆ శంకరయ్య పెద్ద దొంగ. మనం ఏది కుట్టడానికి ఇచ్చినా దాంట్లో ఎంతో కొంత కొట్టేనిదే అతడికి నిద్ర పట్టదు. వాడు వద్దయ్యా, వేరే ఎవరైనా బాగా కుట్టే దర్జీని చూద్దాం. ఇంతవరకు నాకు కుట్టిన బట్టలన్నీ ఆ శంకరయ్య కుట్టిందే. చాలా బాగా కుడతాడు. వారు ఇలాగా పనితనం ఉన్నవాడిని నేను ఇంతవరకు చూడలేదు. అయ్యా, ఆడి దగ్గర పనితనం లేదు అని అనటం లేదు. ముందు నేను 2 చొక్కాలు కుట్టమనిస్తే అందులో బట్ట మిగిల్చుకొని వాడు అబ్బాయికి చొక్కా కుట్టాడు. పైగా ఆ చొక్కా నేను తొడిగేలోపే అదే రకం చొక్కా వాడి కొడుకు వేసుకొని తిరుగుతున్నాడు. పైగా ఇది మామూలు బట్ట కూడా కాదు, బంగారంతో తయారు చేసిన బట్ట. వాడిని నమ్మి ఇవ్వడం అంత మంచిది కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాడిలాగా కుట్టే దర్జీ ఎప్పటికి ఇప్పుడు దొరుకుతాడు? మనకు వేరే మార్గం లేదా? అయితే ఒక పని చేద్దామయ్యా. ఆ శంకరయ్యనే వాడి కుట్టు మిషన్ తీసుకొని ఇక్కడికే వచ్చి కుట్టమని చెప్పాలి. ఇక్కడ కుడితే వాడిని ఒక కంట కనిపెట్టుకొని ఉండవచ్చు. లేకపోతే తప్పకుండా ఎంతో కొంత వాడు కాజేస్తాడయ్యా. మీరన్నది నిజమేనండి. అది బంగారంతో తయారు చేసిన బట్ట. వాడిని ఇక్కడికే పిలిపిద్దాం. వాడు ఇక్కడికి వచ్చి కుడతాను అంటాడో లేదో. ఎందుకు రాడండి? 4 డబ్బులు ఎక్కువ ఇస్తే వాడే వస్తాడు. నేను రేపు ఇక్కడికి రమ్మని కబురు పంపుతాను. సరే ఉండండి. రాఘవయ్య ఆ కబురు అందుకున్న దర్జీ శంకరయ్య జమీందార్ దగ్గరికి వస్తాడు. అయ్యా, నన్ను రమ్మన్నారంట. ఏమైనా కొత్త బట్టలు కుట్టాలా? అవును శంకరయ్య, నేను ఇప్పుడు ఇవ్వబోయే సామాన్యమైన బట్టలు కావు. బంగారంతో నేసిన బట్టలు. జాగ్రత్తగా కుట్టాలి. అసలే ఇది మా ఇంట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం. మా అబ్బాయికి నాకు ఒకే రకంగా ఉండేలాగా 4 జతలు బట్టలు కుట్టాలి. బంగారంతో బట్ట తయారు చేశారా? వినడానికే కొత్తగా ఉంది. సరే అయితే దాన్ని నాకు ఇవ్వండి. ఇంకా మీ పని తప్ప వేరే పని పెట్టుకోకుండా ఆ 4 జతలు మీకు 10 రోజులు ఇచ్చేస్తా. అప్పుడు రాఘవయ్య ఇలా అంటాడు. నీ సంగతి తెలిసి బంగారు బట్ట ఇచ్చి పంపడం కుదరదు. అందులోనూ తప్పకుండా ఎంతో కొంత కొట్టేస్తావు. అందుకే మీరుండండి రాఘవయ్య గారు. అలా కాదు శంకరయ్య, నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి. నీ కుట్టు మిషన్ ఏదైతే ఉందో దానిని ఇక్కడ తీసుకొని వచ్చి నా ఎదురుగా కుట్టాలి. అప్పుడు నాకు కావలసిన విధంగా నువ్వు కుట్టడానికి అవకాశం ఉంటుంది కదా. అప్పుడు రాఘవయ్య ఇలా అంటాడు. పైగా నువ్వు ఆ బంగారు బట్టను కొట్టేయకుండా నీ మీద ఒక కన్ను వేసే అవకాశం కుదురుతుంది. ఏంటి రాఘవయ్య గారు, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు ఆగండి. అది కాదు శంకరయ్య, నువ్వు ఈ 10 రోజులు ఇక్కడే ఉండి కుట్టు. దానికి నువ్వు సాధారణంగా ఒక జతకు తీసుకున్నట్టు కన్నా 3 రేట్లు ఎక్కువ ఇస్తాను. కానీ ఆ బట్టలు మాత్రం ఇంతకు ముందు ఎవరు కని విని ఎరగనట్టుగా ఉండాలి. నీ పనితనం నాకు తెలుసు. నీ మీద నాకు పూర్తి నమ్మకం కూడా ఉంది. అలాగే అయ్యా, మీరు అంతగా అడిగితే కాదనలేను. నా కుట్టు మిషన్ తీసుకొని రేపు ఉదయమే ఇక్కడికి వస్తాను. అన్నట్టు కుట్టడానికి దారం కూడా బంగారంతో తయారు చేసినది సిద్ధంగా ఉందా? మామూలు దారంతో కుడితే బాగుండదు. అందుకే అడుగుతున్నాను. నువ్వు రేపు ఉదయం ఇక్కడికి వచ్చే సమయానికి అన్నీ సిద్ధం చేసి ఉంచుతా. నువ్వు వెళ్ళు. రేపు ఉదయం వచ్చేసేయ్. వినిపించిందా శంకరయ్య? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యి అని రాఘవయ్య అంటాడు. ఏమైనా తేడా వస్తే నీ వీపు పగులుతుంది. జాగ్రత్తగా ఉండు. ప్రతిసారి ఈ రాఘవయ్య గారు నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారయ్యా. నన్ను అలా అంటే నేను ఇక్కడికి రావడం కుదరదు. జమీందార్ గారు, రాఘవయ్య గారు, మీరెందుకంత ఆవేశపడుతున్నారు? సరే శంకరయ్య, నేను రాఘవయ్యకు చెప్తానులే. కానీ నువ్వు వెళ్ళి ఉదయం వచ్చేసేయ్. అలా అక్కడి నుండి శంకరయ్య వెళ్ళిపోతాడు. ఏంటండి రాఘవయ్య గారు, మీరు అలా మాట్లాడితే వాడు రేపు రాను అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అది కాదయ్యా, ఎప్పుడైతే నేను కుట్టమని ఇచ్చిన బట్టలో వాళ్ళ అబ్బాయికి చొక్క కుట్టాడు అప్పటి నుంచి
వాడి మీద ఒళ్ళు మండిపోతుంది. అలా మరుసటి రోజు ఉదయమే శంకరయ్య తన కుటుంబిషన్ తీసుకొని జమీందారింటికి వస్తాడు. అయ్యా, మీరు ఆ బట్ట నాకు ఇప్పిస్తే నేను ఇంకా నా పని మొదలు పెడతా. ఇదిగో ఇదే ఆ బట్ట, ఇవి దారాలు. నేను ఇక్కడే కూర్చొని ఉంటా, నువ్వు నీ పని మొదలుపెట్టు. ఎటువంటి తేడా రాకూడదు. మీరే చూస్తారు కదా, ఆ బట్టలు వేసుకొని మీరు పెళ్లిలో తిరుగుతూ ఉంటే అందరూ అడగాలి ఈ బట్టలు ఎవరు కుట్టారు అని. అలా శంకరయ్య తన పని మొదలుపెట్టి మధ్యాహ్న భోజనం సమయం వరకు కుడుతుంటాడు. ఏం శంకరయ్య, భోజనం వేలైంది, ఇంకా భోజనం చేయవా? లోపల అమ్మగారికి చెప్తాను, వెళ్ళి భోంచేసిరా. నేను బయట భోజనం తిననయ్యా, నాకు బయట భోజనం పడదు. ఈ పాటికి మా అబ్బాయి భోజనం తీసుకొని వస్తుంటాడు. ఈలోపు వాళ్ళ అబ్బాయి భోజనం తీసుకొచ్చి శంకరయ్యకి ఇస్తాడు. అదిగో చూసారా అయ్యా, వీళ్ళ అబ్బాయి వేసుకొని వచ్చిన చొక్కా నాదే. ఈ శంకరయ్య నేను ఇచ్చిన బట్టంచి మిగిల్చుకొని వాళ్ళ అబ్బాయికి చొక్కా కుట్టాడు. ఏంటి రాఘవయ్య గారు, మీరు కొన్న బట్టల కొట్టలోనే నేను కొన్నానంటే వినరే. మీ గొడవ ఆపి ఇక పని కానివ్వండి. అలా 9 రోజులు శంకరయ్య జమీందారి ఇంటికి వచ్చి బట్టలు కుట్టి వెళ్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి శంకరయ్య భార్య శంకరయ్యతో ఇలా అంటుంది. ఏంటయ్యా, ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు? భోజనం చేయమన్నా ఆకలి లేదంటున్నారు. ఏమైంది? ఏమీ లేదే. నేను కుట్టే ఆ బంగారు గుడ్డ నుండి ఎంతో కొంత కాజేద్దామని చూస్తుంటే అస్సలు కుదరటం లేదు. ఆ జమీందారు గారు ఎప్పుడు చూసినా నా ముందే ఉంటాడు. రేపు ఇంకా ఆఖరి రోజు, ఎలాగైనా ఆ గుడ్డ కొంతైనా కాజేయాలనుకున్నాను. ఎలాగో అర్థం కావటం లేదు. మీ బుద్ధి పోల్చుకోలేదు. అది పెద్దవారితో వ్యవహారం. మీరేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వారు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టేస్తారు. అటువంటివి ఏమీ పెట్టుకోకుండా పని తొందరగా ముగించుకొని వచ్చేయండి. అలా కాదు కానీ రేపు నువ్వు నాకు భోజనం పంపే క్యారేజీ ఖాళీగా పంపు, మిగతాది నేను చూసుకుంటా. మళ్ళీ ఏమైనా అయిందంటే మిమ్మల్ని ఇంకా ఇంటికి రానిచ్చేది లేదు. తిండి కూడా బయట తినాల్సి వస్తుంది, జాగ్రత్త. అలా మరుసటి రోజు ఉదయమే శంకరయ్య బయలుదేరే ముందు, ఒరే సీను, నువ్వు రోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చినట్టు ఈరోజు రావద్దు. 3 గంటలకి రా. నేను నిన్ను ఆలస్యంగా వచ్చావు అని కొడతాను. నువ్వు ఆ క్యారేజీని నాకు అక్కడ ఇవ్వకుండా నీతో తీసుకొని ఇంటికి వచ్చేసే. అలా చేస్తే నీకు మంచి చొక్కాను పట్నం నుండి తీసుకొచ్చి కుట్టిస్తాను. అలా చెప్పి బట్టలు కుట్టడానికి శంకరయ్య వెళ్ళిపోతాడు. మధ్యాహ్న భోజనం సమయం అవుతుంది. ఏంటి శంకరయ్య, మీ అబ్బాయి ఇంకా ఈరోజు భోజనం తీసుకురాలేదు? భోజన సమయం దాటిపోయి 2 గంటలు అవుతుంది. ఏమోనయ్యా, ఎక్కడో ఆడుకుంటూ ఉండిపోయాడుంటాడు. కానివ్వండి, వాడికి 4 తగిలిస్తే కానీ మాట వినడు. అలా ఉండగా సీను క్యారేజ్ తీసుకొని మధ్యాహ్నం 3 గంటలకు వస్తాడు. ఏడా, ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు? నీ స్నేహితులతో ఆడుకుంటున్నావా? ఉండు, నీ పని చెప్తా అని వారిని పట్టుకొని కొడుతూ ఉంటాడు. అప్పుడు సీను దూరంగా పారిపోయి ఇలా అంటాడు. నువ్వు నన్నే కొడతావా? అమ్మ వండడం ఆలస్యమైతే దానికి నేనేం చేయను? నువ్వు కొట్టావు కాబట్టి ఈ క్యారేజ్ నీకు ఇవ్వను. నేను తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోతా. ఈరోజంతా ఆకలితో ఉండు. ఇది చూసి జమీందారు రాఘవయ్య ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. సీనును కొడుతున్న సమయంలో శంకరయ్య ముందుగానే దొంగలించి ఉంచిన గుడ్డని క్యారేజీలో పెట్టి కొడుకు తీసుకొని వెళ్ళిపోయేలా చేస్తాడు. అయ్యా, మీ బట్టలు కుట్టడం పూర్తి అయింది. నాకు రావాల్సిన 100 రూపాయలు ఇప్పిస్తే నేను బయలుదేరుతాను. చాలా బాగా కుట్టావు శంకరయ్య. ఇదిగో 100 రూపాయలు. ఏమండి రాఘవయ్య గారు, ఇక వెళ్ళొస్తాను. రోజు నేను వెళ్ళే ముందు తనిఖీ చేస్తారు కదా, ఈరోజు తనిఖీ చేస్తే నేను వెళ్తాను. అలా రాఘవయ్య శంకరయ్యను తడిమి చూసి ఏమీ లేదని గ్రహించి అక్కడి నుండి పంపించేస్తాడు. దారిలో శంకరయ్య మనసులో ఇలా అనుకుంటూ వస్తాడు. అమ్మయ్య, ఎవరికి అనుమానం రాకుండా ఎలాగైతేనేమి ఆ బంగారు గుడ్డని కొంతైనా దొంగలించాను. దాంతో నా భార్యకి ఒక నగ చేయిస్తాను. అలా దొంగలించిన గుడ్డతో భార్యకు ఒక నగ చేయించగా చిన్న గుడ్డ మిగిలిపోతుంది. అలవాటు ప్రకారంగానే బట్టలు కుట్టే సమయంలో తన కొడుకుకి ఒక చొక్కా కుడుతున్న సమయంలో ఆ చిన్న ముక్కని జేబుగా కుడతాడు. ఆ బంగారు జేబున్న చొక్కని వేసుకొని సీను ఆడుకుంటూ ఉంటాడు. అదే రోజు అటుగా రాఘవయ్య వెళ్తూ అక్కడ ఆగి, అరే, వీడు ఆ శంకరయ్య కొడుకు కదూ, వీడి చొక్కా జేబేంటి బంగారంలో మెరిసిపోతుంది? బంగారంలో మెరవడం ఏంటి? అది బంగారమే అంటే ఆ శంకరయ్య జమీందారు గారి దగ్గర బంగారం బట్ట కాజేశాడనమాట. ఆ శంకరయ్య గారికి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే. ఏరా సీను,
నీకు జమీందారు గారు కొన్ని మిఠాయిలు ఇస్తానన్నాడు. నాతో వస్తావా? ఎందుకు రాను, పదండి వెళ్దాం. అలా సీనును తీసుకొని జమీందారు గారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు రాఘవయ్య. సాయంత్రం ఎంతసేపైనా కొడుకు ఇంటికి రాకపోయేసరికి సీను స్నేహితుడి ద్వారా సీనుని రాఘవయ్య జమీందారు గారి ఇంటికి తీసుకెళ్ళాడు అని తెలిసి అక్కడికి వెళ్తాడు శంకరయ్య. ఆ శంకరయ్య, రారా, నీ కోసం ఎదురు చూస్తున్నా. నా కోసం ఎదురు చూడడం ఏంటి? మా అబ్బాయిని తీసుకొచ్చారంట కదా, వాడిని పంపిస్తే నేను వెళ్ళిపోతాను. మీ అబ్బాయిని పంపాలంటే ముందు నువ్వు బంగారు బట్టను దొంగిలించినందుకు 200 రూపాయలు చెల్లించాలని జమీందారు గారు చెప్పారు. నేను బంగారు గుడ్డను దొంగిలించలేదు. అయినా నేను వెళ్ళేటప్పుడు నువ్వు నన్ను తనిఖీ చేసిన తర్వాత కదా వెళ్ళాను. అవునా? అయితే ఈ చొక్కాకు బంగారు జేబు ఎలా వచ్చింది? శంకరయ్య, చెప్పు. నువ్వు మర్యాదగా దొంగిలించిన ఆ బట్టకు 200 రూపాయలు చెల్లిస్తావా, లేకపోతే నిన్ను పోలీసులకు పట్టించి ఇవ్వమంటావా? అయ్యా, నేను 200 రూపాయలు చెల్లిస్తాను. నన్ను క్షమించండి. మా అబ్బాయిని విడిచిపెట్టండి అయ్యా. అలా శంకరయ్య 200 రూపాయలు చెల్లించి తన కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్తూ, ఏరా, ఈరోజు కుట్టిన చొక్కా ఆ రోజు వేసుకొని తిరగడమే నీ పని అయిపోయింది. అసలు నీకు చొక్కాలు కుట్టడం నాది తప్పు. ఈరోజు చూడు ఎంత పని జరిగిందో. నేనేమైనా వాళ్ళ దగ్గర కొట్టేసిన గుడ్డతో చొక్కాలు కుట్టమని చెప్పానా నాన్న? కొని కుట్టించవచ్చు కదా. అలా ఆ రోజు నుండి బయట ఎవరు బట్టలు కుట్టి ఇవ్వమని ఇచ్చినా అందులో నుంచి గుడ్డని మిగిల్చుకోకుండా చక్కగా కుట్టి ఇవ్వడం మొదలు పెడతాడు శంకరయ్య. ఈ విధంగా తాను చేసిన తప్పుకి శిక్షని అనుభవించినందుకు శంకరయ్య బుద్ధి తెచ్చుకొని తన జీవితాన్ని ఆ రోజు నుంచి బుద్ధిగా నడుచుకుంటాడు. ఈ కథను బట్టి బాబాగారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, జీవితంలో ఏదైనా తప్పు చేస్తే దానికి మూల్యం తప్పకుండా చెల్లించవలసిందే అని దైవం నిర్ణయించబడుతుంది. మన బుద్ధి మందగించినప్పుడు కాస్త మేలుకోమని ఆ భగవంతుడి రూపంలో మనకి ఇలాంటి సందేశాలను పంపిస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా అంతే. మనం ఎక్కడైనా తప్పు చేస్తూ ఉంటే జాగ్రత్త పడడానికి బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం. ఈ కథ కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.